Hi viewers, very good evening. ఈరోజు నేను మీ కెరీర్ మన ఒక బ్రైట్ ఫ్యూచర్ కావాలంటే ఎలాంటి కెరీర్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఏంటి ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిందంటే ఈ రోజుల్లో ఎట్లా అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఒక డిఫరెంట్ సైకలాజికల్ మేనరిజం అయిపోయింది. సో అది ఎట్లా అంటే ఒకటి మీరు చూస్తూ ఉంటారు, మీకు తెలిసింది మన మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ సెవరల్ కోర్సెస్ వస్తూనే ఉన్నాయి. లైక్ డేటా సైన్స్, డిఫరెంట్ కోర్సెస్, డిఫరెంట్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వస్తున్నాయి, డిఫరెంట్ హార్డ్వేర్ కోర్సెస్ వస్తున్నాయి. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఇప్పుడున్న జనరేషన్లో ఎట్లా అంటే ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది ఏంటి అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటున్నారు. సో నా సర్వేలో నేను గమనించినంత వరకు చాలా స్టూడెంట్స్ ఏదో జస్ట్ ఒకళ్ళు ఏదైనా నేర్చుకున్నారు అంటే సో దాని ప్రకారం వాళ్ళని పట్టుకొని అలా ఫాలో అయిపోతున్నారు. సో మళ్ళీ అది వర్కౌట్ కాకపోతే నెక్స్ట్ ఏంటి, సో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటి, ఎలాంటి కోర్సెస్ నేర్చుకుంటే మనకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, ఇప్పుడు మార్కెట్లో ఏ ట్రెండ్ నడుస్తుంది, సో ఐటీ కానివ్వండి నాన్ ఐటీ కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో దట్ డజంట్ మ్యాటర్. సో ఓన్లీ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసుకొని ఏ స్ట్రీమ్లో వెళ్తే బాగుంటుంది, మంచి ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్ ఎట్లా బిల్డప్ చేసుకోవాలి, ఏం డెసిషన్ తీసుకోవాలి. సో వన్ థింగ్ ఏంటంటే రైట్ డెసిషన్ ఇన్ ది రైట్ టైం will definitely make your career a happiest moment. Okay, so you need to take the right decision at the right time. Mainly focus on your education కంప్లీట్ అయిపోయిందంటే నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఎంటెక్ కానీ బీటెక్ కానీ బీఏ కానీ బీఈ కానీ బీఏ చేసిన వాళ్ళు కానీ బీఈ చేసిన వాళ్ళు కానీ బీటెక్ చేసిన వాళ్ళు కానీ నో మ్యాటర్ వాట్, ఇప్పుడు ఎంసీఏ చేసినా కానీ వన్స్ అపాన్ ఎ టైం బ్యాక్ అప్పట్లో ఎట్లా అంటే సో బీటెక్ చేశారు అంటే ఓకే గ్రేట్, అసలు బీటెక్ చేశారంటే హీస్ ఏ గ్రేట్ ఇంజనీర్ అంటే ఒక వాల్యూ అనేది. ఇప్పుడు ఇంజనీర్ అంటే ఓకే ఇంజనీర్. So every year we are getting around 5 to 6 lakhs of students coming out of each and every college. So వాళ్ళన్నీ కంప్లీట్ చేసుకుంటే అందులో half around 60% of the people going for government jobs, trying to applying for government. They are they continuously keep on writing the examinations whatever the government is providing. So ఎట్లా అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంది. సో లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ అరౌండ్ అప్రాక్సిమేట్ చెప్తున్నాను, ఇది కరెక్ట్ ఫిగర్ కాదు, అప్రాక్సిమేట్ చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ అరౌండ్ 25 lakh పీపుల్ రాశారు. ఆల్మోస్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి అరౌండ్ 2 to 3 lakhs పీపుల్ అటెండ్ అయినట్టున్నారు. సో వాళ్ళలో ఎంతమంది పాస్ అయ్యారు ఏంటి అనేది ఇంతవరకు లేదు, ఇంతవరకు నో అప్డేట్ ఫర్ దెమ్. So they keep on, since they complete the exam, they keep on continuously working on it. వెయిట్ చేస్తూ ఉన్నారు ఏంటి ఎట్లా అవుతుంది నాకు వస్తుందేమో అని చెప్పి. సో దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్, బట్ దేర్ ఇస్ నో అప్డేట్ అండ్ నో కైండ్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయండి. సో అట్లా ఏంటంటే కొంతమంది దానివల్ల ఏమవుతుందంటే ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అండి, సో నథింగ్ అదర్ దాన్ దట్. సో దానివల్ల ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ కెరీర్ ఆగిపోతుంది, కెరీర్ స్టెప్ ముందుకు వెళ్ళట్లా, అక్కడ ఆగిపోతుంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఎగ్జామ్ రాశాను, ఓకే నాకు సెలెక్ట్ అవుతాను లేదా అనేది సెకండరీ పార్ట్, బట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్. సో రిజల్ట్ రాకుండా ఇప్పుడు రిజల్ట్ వచ్చింది అంటే దెన్ దే కెన్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. సో ఏం తీసుకోవాలి ఏంటి ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది. సో అదేమీ లేకుండా ఏదో జస్ట్ రాసాము అంటే దాని గురించి వెయిట్ చేస్తూనే నాకు వస్తే మళ్ళీ రేపు పొద్దున్న ఇంకో స్టెప్ తీసుకున్నాను అంటే లేకపోతే ఇంకో దాంట్లో వెళ్ళాను అంటే సో ఏమవుతుంది, సో వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాలంటే రాలేదు. సో అక్కడ మానేసి ఇటు వచ్చారు అనుకోండి, ఇన్ కేస్ ఇక్కడ సెలెక్ట్ అవ్వకపోతే అగైన్ అక్కడ ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. సో దే వాంట్ యాక్సెప్ట్. కొన్ని కంపెనీస్ ఎట్లా అంటే ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో అగైన్ మళ్ళీ ఇంకో థర్డ్ వేవ్ అని చెప్పి వస్తుంది, ప్లస్ బయట డెల్టా వైరస్ అని చెప్పి రకరకాల వైరస్లు వస్తున్నాయి. చాలామందికి తెలియదు ఇంకా ఎలా నడుస్తుంది ఏమవుతుంది బయట అనేది, చాలామందికి ఇంకా అవేర్నెస్ రాలా. కొంతమంది థర్డ్ వేవ్ వస్తుంది అంటారు, కొంతమంది లేదంటారు. సో
there's no proper information about that. So only thing ఏంటంటే we take your own decisions in the right time. ప్రాపర్గా తీసుకొని డెసిషన్ ఏదైతే ఉందో ఇప్పుడు కోర్సెస్ నేర్చుకోవాలంటే ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి, మనకి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే వాళ్ళు 100% ప్లేస్మెంట్ ఇస్తాము అది ఇది అని చెప్పి చెప్తారు, జస్ట్ నమ్మబలుగుతారు. సో మీకు 100% ప్లేస్మెంట్ ఇస్తామండి, మాక్ ఇంటర్వ్యూస్ పెడతాము, లేదంటే మీకు రెజ్యూమే ప్రిపేర్ చేసి ఇస్తాము అని చెప్పి చెప్తారు. సో అక్కడ ఏమవుతుందంటే రెజ్యూమ్ ప్రిపేర్ చేసినా కానీ సో దే విల్ టేక్ ఫర్ లిటిల్ అమౌంట్ ఫర్ దాట్. సో రెజ్యూమ్ ప్రిపేర్ చేసినందుకు మళ్ళీ కొంత అమౌంట్ సెపరేట్, అదొక సెపరేట్ పార్ట్ ఆఫ్ ది లెర్నింగ్ ప్రాసెస్. సో అక్కడ ఏంటంటే రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తారు, దానికి కొంత అమౌంట్ అనేది తీసుకుంటారో అయిపోతుంది. సో తర్వాత మీరు రెజ్యూమ్ తీసుకొని అక్కడ ఫేస్ చేయాల్సిందే నువ్వు, ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సింది, ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సింది నువ్వు. సో యూ నీడ్ టు టేక్ యువర్ ఓన్ డెసిషన్. సో నీ మనసాక్షిని ఆలోచించుకొని నీకంటూ ఏం నాలెడ్జ్ ఉంది, నువ్వు ఎంతవరకు ప్రిపేర్ అయ్యావు, నీకు ఏం నాలెడ్జ్ ఉంది, ఎంతవరకు నేర్చుకుని. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యావు అంటే యు ఆర్ పేయింగ్ దెమ్, రైట్? సో నోబడీ ఈజ్ దేర్ టు అదే ఇప్పుడు ఫ్రీగా ఉద్యోగం నోబడీ ఈజ్ ప్రొవైడింగ్ ట్రైనింగ్ అండ్ ఫ్రీలీ బేసిస్, రైట్? సో యు ఆర్ పేయింగ్ సర్టెన్ అమౌంట్. సో సర్టెన్ అమౌంట్ పే చేసి అలానా నేర్చుకుంటున్నావు కోర్సు అంటే, సో హౌ మచ్ యు ఆర్ గెటింగ్ ఇట్, హౌ మచ్ యు ఆర్ ఎర్నింగ్ ఇట్, హౌ మచ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ దాట్, అది ఆలోచించుకోవాలి మేము. లేదు ఏదో ఉన్నాయి కట్టుకున్నాము, ఏదో నేర్చుకున్నాము అంటే ఒకటైన తర్వాత ఇంకోటి. ఇప్పుడు ఒక కోర్స్, ఇప్పుడు టెస్టింగ్ కోర్స్ ఉంది, టెస్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డామేజ్ జాబ్ ట్రై చేస్తారు. సో మేబీ 2 months, హార్డ్లీ ఎన్ని మంత్స్ ట్రై చేస్తారు, మేబీ 2 months, మేబీ 3 months. సో లేటర్ ఏమవుతుంది, అగైన్ ద స్టెప్పింగ్ బ్యాక్వర్డ్స్. ట్రై చేసాము, రాలేదు, నెక్స్ట్ ఈలోపు ఇంకో ఫ్రెండ్ వచ్చి అదే ఈ కోర్స్ ఏదో బాగుందంట, అది మేము మంచిదే ఉంటుంది, ఇప్పుడు డేటా సైన్స్ ఉంది, డేటా సైన్స్ ఏదో బాగా నేర్చుకుంటే బాగుంటుంది. సో డేటా సైన్స్ నేర్చుకున్నాము, డేటా సైన్స్ నేర్చుకుంటే మనకి జాబ్ వచ్చేస్తుంది. సో అట్లా ఆలోచించుకుని కదా అగైన్ ఒక స్టెప్ అవుతుంది. అగైన్ యూ విల్ బీ బ్యాకింగ్ అండ్ యూ విల్ బీ అగైన్ జాయినింగ్ ది కోర్స్ ఇన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్. అదే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు, లేదా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో దానివల్ల ఏమవుతుంది, సో కంటిన్యూస్లీ యూ కీప్ ఆన్ లెర్నింగ్. బట్ where is the point of your where are you going there from there? సో ఇప్పుడు ఒక కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకో కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకోటి. ఇప్పుడు ఐటీ రిలేటెడ్ ఏంటంటే ఇట్స్ అన్ ఓషన్. సో ఒక సాఫ్ట్వేర్ మార్కెట్లోకి వచ్చిందంటే అది నేర్చుకొని కంప్లీట్ అయిపోయి నువ్వు జాబ్ వచ్చేలోపు అగైన్ ద సెకండ్ వన్ ఈజ్ కమింగ్ అవుట్. సో అగైన్ అది నేర్చుకుంటే బాగుంటుంది కదా, కొత్తగా వచ్చింది ఇది మీద ఏమన్నా కంపెనీస్ చూస్తున్నారేమో అని చెప్పి అనుకొని అది నేర్చుకుంటాం. సో అగైన్ వాట్ విల్ హ్యాపెన్, అగైన్ ద సేమ్ వే, అగైన్ యూ విల్ బి లెర్నింగ్ ది అదర్ కోర్స్, అగైన్ యూ విల్ బి లెర్నింగ్ అదర్ కోర్స్. సో అక్కడ ఏమవుతుందంటే ఇట్ విల్ బీ ఎ చైన్ రియాక్షన్. సో కంటిన్యూస్లీ ఒక కోర్స్ అయింది, ఇంకో కోర్స్ అయింది, ఇంకో కోర్స్ అయింది. సో ఇట్స్ అ రౌండ్ అబౌట్ టర్న్ అరౌండ్ టైం. సో టర్న్ అరౌండ్ టైంలో ఏమవుతుంది, అక్కడ ఇన్కమ్ అనేది లేదు, ఓన్లీ ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోతుంది. సో ఎక్స్పెన్సెస్ చేయటం వల్ల ఏమవుతుంది, మీరు ప్లస్ ఎక్స్పెన్స్ చేసినప్పుడు మీరు ఎంతవరకు నేర్చుకుంటున్నారు. సో నేర్చుకున్న దానివల్ల మీకు మార్కెట్లో ఎంతవరకు ఉపయోగం ఉంటుంది. ఇవన్నీ కాకుండా బెటర్ థింక్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్. గవర్నమెంట్ జాబ్ చేసుకోవాలా, లేదా సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకొని సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీ సైడ్ స్టెప్ ఇన్ అవ్వాలా, లేదా నాన్ ఐటీ సైడ్ స్టెప్ ఇన్ అవ్వాలి. ఇప్పుడు నాన్ ఐటీ రిలేటెడ్ అంటే చాలా ఉన్నాయి. అండ్ ఇన్ దిస్ కరెంట్ సిచ్యువేషన్ ఐటీ ఇండస్ట్రీతో కంపేర్ చేస్తే నాన్ ఐటీ ఇండస్ట్రీ ఈజ్ వెల్ అండ్ గుడ్. వాట్ ఎవర్ ది నో మ్యాటర్ వాట్ ద శాలరీ దే ఆర్ పేయింగ్ ఆన్, హౌ మచ్ దే ఆర్ వాంట్ టు పే. సో బెటర్ ఇట్స్ అప్ టు యూ. అది ఏం తీసుకోవాలి అనేది ఆలోచించుకొని యూ నీడ్ టు టేక్ ఎ రైట్ డెసిషన్ in the right time. Then only you can make your career in a bright future. లేదు అంటే everything will be zero. So nothing as such. Again you will be back and out. You will be stepping back. అందరూ ముందుకు వెళ్ళాలంటే you will be stepping back. సో అక్కడ ఏమవుతుంది, again going and joining courses. అండ్ దట్ కోర్సెస్ కూడా ఎట్లా అంటే ఎంతవరకు ఏంటి,
be prepared and do a small research. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఒక కంపెనీ కానీ సమ్వేర్ ఏదైనా కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే సో డస్ ఇట్ ఎగ్జాక్ట్లీ వర్క్ ఫర్ దట్ కంపెనీ ఆర్ ఫర్ దట్ ఇన్స్టిట్యూట్ అవనివ్వండి, లేదంటే కంపెనీ అవనివ్వండి, ట్రైనింగ్ ప్రొవైడ్ చేసేది ఎవరి. డైలీ చూస్తున్నాను ఫేస్బుక్లో, డైలీ ఎవరో ఒకరు అప్డేట్ చేస్తూనే ఉంటారు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ చేస్తాము అని. బట్ అందులో ఫేక్ ఎన్ని ఉన్నాయి, జెన్యున్గా ప్రొవైడ్ చేసేవాళ్ళు ఎంతమంది, ఫేక్గా ప్రొవైడ్ ఎంతమంది. ఇప్పుడు చాలా ఫేక్స్ వస్తున్నాయి. సో దానివల్ల ఏమవుతుంది, స్టూడెంట్స్ ఎంతో అమౌంట్ ఇంట్లో పేరెంట్స్ దగ్గర తీసుకొని, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకొని, లేకపోతే ఇంకోటి చేసుకొని వాళ్ళు ఇబ్బంది కష్టపడి ఫీజెస్ కట్టుకుంటున్నారు. బట్ ఫైనల్లీ జీరో, wastage of money, nothing else than that. So before going to learn any kind of course, think ఒక కోర్సు పలానా ఇన్స్టిట్యూట్ పలానా కంపెనీ నేర్పుతున్నారు, దే ఆర్ ప్రొవైడింగ్ ట్రైనింగ్ అంటే వాళ్ళు ప్లేస్మెంట్ ఇస్తున్నారు అంటే అది రియాలిటీ ఎంతవరకు రియల్గా ఇస్తున్నారు, లేకపోతే ఊరికే చేస్తూ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ప్లేస్మెంట్ ఇస్తామని చెప్తున్నారా, లేదా రియల్లీ ఆర్ దే ప్రొవైడింగ్ ప్లేస్మెంట్ సర్వీసెస్ ఫర్ పీపుల్. రీసెర్చ్ చేయండి, కంపెనీ గురించి కానీ ఇన్స్టిట్యూట్ గురించి కానీ రీసెర్చ్ చేయండి. బిఫోర్ దట్, వితౌట్ రీసెర్చింగ్, do not enter into any institute blindly. అది మీ ఫ్రెండ్ చెప్పాలనుకోవచ్చు, లేకపోతే మీ రిలేటివ్ చెప్పారనుకోవచ్చు, లేకపోతే మీ కజిన్ ఎవరన్నా ఉన్నారు ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాళ్ళు, ఏమైనా అనుకోవచ్చు, నో మ్యాటర్ వాట్. Do not step into any kind of institute nowadays in this pandemic situation to make your career as a drawback. Okay? సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ క్లిక్ ద బెల్ బటన్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.